ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూసుకుంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలాగే ప్రజలకు సమాధానము కూడా ఆశీర్వదించమని కూడా చెప్పేసి ఈ లేఖనం సెలవిస్తుంది. అయితే ఈ ప్రజలకు బలం ఎందుకు అవసరం వస్తుందంటే, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు దేని చేతుల్లోకో మన జీవితాలు వెళ్ళిపోయినప్పుడు మనకు తెలియకుండానే మన జీవితాలను ఒకళ్ళు రూఢి చేస్తుంటారు, అధికారం చలాయిస్తారు మన జీవితాల మీద. అలాంటి వాళ్ళ జీవితాల నుంచి మనం బయటపడడానికి, లేదా మనకి సమాధానం లేనటువంటి మనుషులతోటి మనం సమాధానం పడడానికి, మనం ఐశ్వర్యంలో కూలిపోయినప్పుడు మన ఐశ్వర్యం నుంచి మళ్ళీ మనం పైకి తేలుకోవడానికి సమస్తము దయచేయవాడు యెహోవాయే. ఆయన తప్ప మనకు సహాయం చేసిన లేడు. కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మనమందరం కూడా యెహోవాను ఆశ్రయించి బలమును